ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మన ఛానల్ యూట్యూబ్ ద్వారానే కాకుండా వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా డైలీ తిరుమల అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాటి యొక్క లింకులు నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తానండి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు వీడియో ముఖ్యం ఏమిటి అంటే, ఇప్పటికీ కూడా జూన్ నెలకి సంబంధించి ఈరోజు ఈ క్షణానికి కొన్ని తారీఖుల్లో అయితే దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయండి. మీరు ఇక్కడ ttddevasaram.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే విధానం ద్వారా 500 రూపాయల దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి. ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేస్తే మీరు ఇక్కడ చూసారా, ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించి గ్రీన్లో ఉన్నవన్నీ కూడా సేవా టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ 500 రూపాయల దర్శనం టికెట్ విధానం ద్వారా ముందుగా మీరు సేవ బుక్ చేసుకుంటారు, ఆ తర్వాత దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారు అన్నమాట. సపోజ్ మీరు జూన్లో 26వ తారీఖున దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారే అనుకోండి, జూన్ 26 లోపల అంటే ఆ తారీఖు లోపల ఎప్పుడైనా కానీ మీరు సేవ బుక్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, జూన్ 4న బుక్ చేసుకోవడానికి ఇక్కడ ముందు జూన్ 4 సెలెక్ట్ చేసుకొని కాస్త ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ కళ్యాణోత్సవం 166 టికెట్లు, 2 పర్సన్స్కి 1000 రూపాయలని ఉంది. సో ఈ విధానం ద్వారా సెలెక్ట్ చేసుకొని ముందు దర్శనం ఉందా లేదా చెక్ చేసుకుంటా. సో ఇక్కడ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, ఇక్కడ హియర్ దగ్గర క్లిక్ చేసుకుంటే చూసారా, జూన్ 6వ తారీఖున 1 టికెటే ఖాళీగా ఉంది, 7వ తారీఖున 1 టికెటే ఉంది, 19వ తారీఖున 44 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అదే 25వ తారీఖున 154 టికెట్లు, 20 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 26వ తారీఖున కూడా 142, 64 1 టికెట్ ఖాళీగా ఉంది. 28వ తారీఖుకి 1 టికెటే ఖాళీగా ఉంది. 27వ తారీఖున 152 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూస్తే మీకు 24, 25, 26, 27, 28, 19, 20 తారీఖుల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఈ తారీఖుల్లో నేను చెప్పిన తారీఖులో ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. ఇక ఒకసారి స్క్రీన్ వెనకకి వచ్చి మళ్ళీ క్లోజ్ చేసి అప్పుడు మీరు ఇక్కడ వచ్చి డేట్ సెలెక్ట్ చేసుకుని ముందుగా సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గర వచ్చి ఆ తర్వాత మీరు దర్శనం బుక్ చేసుకోగలరు అన్నమాట. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. ఇక మరొక రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకి తిరుపతి వారు టీటీడీ లోకల్ సింపుల్ సేవా కోటా అనేది అయితే విడుదల చేశారు. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు చూసారా, ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు అని ఉంది కదా, ఇక్కడ మీరు కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఈ సెలెక్ట్ సేవలో సుప్రభాతము, సుప్రభాతం ఫ్రైడే, కళ్యాణోత్సవము, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలు ఉన్నాయి. చాలామంది కూడా తిరుచానూరు అమ్మవారి యొక్క సుప్రభాతము అలాగే వస్త్ర అలంకరణ సేవ ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సుప్రభాత సేవ అయితే మీరు చూసారా, కేవలం 50 రూపాయలేనండి. నేను సుప్రభాత సేవ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏప్రిల్ 4 కనుక చూసినట్లయితే 20 టికెట్లు ఉన్నాయి. ఒక్కొక్క టికెట్ కేవలం 50 రూపాయలే. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం కూడా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. పెళ్లి కాని వారు చాలామంది ఈ టెంపుల్లో కళ్యాణం చేపించుకుంటే 6 నెలల లోపలే కళ్యాణం అవుతుందని వారి ఒక నమ్మకం. సో ఇలా చూసినట్లయితే శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవలో కళ్యాణము, కళ్యాణ కంకణము, కళ్యాణోత్సవము, వేద ఆశీర్వచనం అవన్నీ ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఈ సేవలన్నీ కూడా మీరు సేవ చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, అంటే తిరుపతిలోని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కళ్యాణ కనకం చూసారా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కళ్యాణ కనకం అని ఒకవేళ ఏప్రిల్ 3 కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం 25 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, 20 రూపాయలేనంట. సో ఇది చాలా తక్కువ అన్నమాట. 20 రూపాయలకి ఈ సేవ చూసిన తర్వాత స్వామివారిని చక్కగా మీరు చూడవచ్చు. ఈ సేవలన్నిటిలో కూడా మీరు ఈ సేవలు పూర్తయిన తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే కొండపైన స్వామి కాదండి, ఈ టెంపుల్లో ఉన్నటువంటి సేవ అన్నమాట. ఈ టెంపుల్లో ఉన్నటువంటి దేవుని మాత్రమే మీరు స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూసుకోగలరు. సో ఈ విధానం ద్వారా కళ్యాణ కనకం అనేది కేవలం 20 రూపాయలేనండి. ఈ సేవ అయిపోయిన తర్వాత మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే కళ్యాణోత్సవం టికెట్లు కూడా కావాలి అనుకుంటే మీరు
దయచేసి ఈ విధానం ద్వారా బుక్ చేసుకోగలరు. ఇక మరలా నేను మెయిన్ వెబ్సైట్కి వచ్చినట్లయితే దయచేసి మీరు అందరూ చూడండి. ఏ మాత్రం కూడా మీకు ఇప్పటికీ జూన్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఈరోజు ఏప్రిల్ నెలకు సంబంధించి దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా కూడా దర్శనం టికెట్లు అయిపోయినాయి. ఇక మీకున్నది ఒకటే ఒక అవకాశము. మే నెలకి సంబంధించి ఎక్స్ట్రా దర్శనం టికెట్లు అనేవి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా టీటీడీ వారు విడుదల చేసినప్పుడు బుక్ చేసుకోవడం మాత్రమే. అవి బుక్ చేసుకునే టైం వచ్చినప్పుడు మేము అఫీషియల్గా ఆ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే ఇక జూన్ నెలలో రూములు దొరకని వాళ్ళందరూ కూడా కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల లోపల ప్రయత్నిస్తే తప్పకుండా మీకు రూమ్ వస్తుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. ఇది చాలా ముఖ్యమైన వీడియోనండి. చాలామందికి తెలియక టికెట్లు ఇంకా ఉన్నాయి జూన్ వరకు అనుకుంటున్నారు. దయచేసి తెలుసుకోండి. జూన్ వరకు కూడా 300 రూపాయల దర్శనం టికెట్, 500 రూపాయల దర్శనం టికెట్ జూన్ నెలలో కొన్ని తారీఖులోనే ఖాళీగా ఉన్నాయి. అంతే, మిగతా ఇంకెక్కడా కూడా మీకు ఖాళీగా లేవు. ఇక మీ అందరికీ ఉన్నది ఒకే ఒక అవకాశము మే అలాగే జూన్కి వచ్చేసి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా. సో ఈ హోమం రిలీజ్ అయినప్పుడు మే అలాగే జూన్కి నేను అఫీషియల్గా మీ అందరికీ తీసుకొని చూపిస్తాను అన్నమాట. సో ఇది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా నేను నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.